టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అరుదైన ప్రపంచ రికార్డును స్థాపించారు. ప్రపంచంలో ఏ సూపర్ స్టార్ వల్ల కాని రికార్డును తాను మాత్రమే సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే 2005లో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా స్టార్ మా తెలుగు ఛానల్లో ఇప్పటివరకు ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయి సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా టెలికాస్ట్ అవ్వలేదు. హాలీవుడ్ హీరోల వల్ల కూడా కాలేదు. ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తున్న ప్రతిసారి విపరీతమైన రేటింగ్ వస్తోంది. దీంతో స్టార్ మా తెలుగు యాజమాన్యం పదే పదే టెలికాస్ట్ చేసింది. అలా ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ ఛానల్కు ఆదాయం వచ్చిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. మొత్తానికి పాత సినిమాతో కూడా సూపర్ స్టార్ మహేష్ ఇలా రికార్డులు సృష్టించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్లో ఉండి ఉండేది. కానీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్త డేట్ ఏంటి, ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్గా ఓ సమాచారం వినిపిస్తోంది. ఈ సమాచారం ప్రకారం ఈ ఉగాదికి లేదా ఏప్రిల్లో ఇంట్రెస్టింగ్ టీజర్తో ఆ డేట్ని మేకర్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ట్రీట్ కోసం చూస్తున్న వారికి అప్పుడు ఒక క్లారిటీ రానుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 AD వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ది రాజా సాబ్ అందుకుంటుందో లేదో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు సుజిత్తో చేస్తున్న భారీ చిత్రం OG-1. ఈ సినిమాపై ఉన్న అంచనాలకి ఆకాశమే హద్దని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అంతలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది సస్పెన్స్గా మారగా ఇప్పుడు కొన్ని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్లోనే దింపేందుకు ప్లాన్ చేస్తున్నారట. గతేడాది సెప్టెంబర్ నెలలో మిస్ అయింది కానీ మళ్ళీ ఇదే ఏడాదిలో అదే నెలలో రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికంటే ముందు సూపర్ టాక్ ఒకటి వినిపిస్తోంది. దీంతో ఓజీ టీజర్ని మేకర్స్ ఈ ఏప్రిల్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ సీక్వెల్ చిత్రం L2 ఎంపురాన్. కొన్నేళ్ల క్రితం మలయాళంలో రిలీజ్ అయిన మొదటి చిత్రం లూసిఫర్ అక్కడ అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అయింది. ఇలా దీనికి సీక్వెల్ని కూడా అనౌన్స్ చేయగా అప్పట్నుంచి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ని మేకర్స్ నేడు మధ్యాహ్నం 1 గంట తరువాత రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ ఊహించని విధంగా తెల్లవారుజాముతోనే మేకర్స్ ఈ ట్రైలర్ని అన్ని భాషల్లో వదిలేశారు. అయితే ఈ ట్రైలర్ సూపర్ మూమెంట్స్తో ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. చాలా గ్రాండ్గా పాన్ ఇండియా రేంజ్లో కట్ చేశారు. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. జీతు అష్రఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామా ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా మాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అనే ఈ చిత్రాన్ని తెలుగులో కేవలం కొన్ని రోజుల క్రితమే థియేటర్స్లో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ మార్చి 15న రిలీజ్ చేయగా డీసెంట్ టాక్నే తెచ్చుకుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మార్చి 20కి ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో మలయాళం, తెలుగు ఇంకా ఇతర పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సరిపోదా శనివారం సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా మార్టిన్ పరక్కత్ అలాగే సిబి చరవ, రణజిత్ నైర్ నిర్మాణం వహించారు. ఇక థియేటర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.